ఎల్బీ నగర్ రాజేంద్ర నగర్ లో పోలీసుల చేతిలో గాయపడిన ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీని ఈటెల రాజేందర్ పరామర్శించారు. వ్యవసాయ, వెటర్నరీ విశ్వవిద్యాలయాలకు పెద్ద ఎత్తున భూములు అవసరం ఉంటుందని, దానికోసం పోరాడితే ఇలా కొట్టడం దారుణమన్నారు. బాధితురాలు ఏమీ మానవ బాంబు కాదు కదా, ఎందుకు అంత దారుణంగా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. పోలీసులు వ్యవహరించిన తీరుని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళనని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెటర్నరీ విశ్వవిద్యాలయం ఈ రెండింటికి కూడా పెద్ద ఎత్తున భూములు అవసరం ఉంటుంది, ప్రాక్టికల్ రీసెర్చ్ అవసరం ఉంటుంది. అలాంటి రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంబంధించి 50 ఎకరాల భూమిని హైకోర్టుకు అలకట్ చేసిన కోర్టు కట్టద్దని కానీ, కోర్టుకి వ్యతిరేకంగా ఏబీవీపీ విద్యార్థులు ఉద్యమాలు చేయట్లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పటికే వేల ఎకరాల భూములు అమ్ముకుంటా ఉన్నారు. ఈ హైదరాబాద్లో అమ్ముకోవడానికి భూములు వస్తున్నాయి కానీ కోర్టు కట్టడానికి రాజేంద్ర విశ్వవిద్యాలయ భూములే కావాలా అని చెప్పి ఏబీవీపీ ఆధ్వర్యంలో మా విశ్వవిద్యాలయ జోలికి రాకండి, మా భూములు గుంజుకోకండి, రేపు ఫర్దర్గా ఎక్స్పాండ్ అయ్యేటువంటి ఎదిగేటువంటి విశ్వవిద్యాలయ గొంతు నొక్కకండి అని చెప్పి ఉద్యమం చేస్తే, ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు ఏబీవీపీ విద్యార్థి నాయకురాలు ఝాన్సీని ఎంటికలు పట్టుకొని లాగే పద్ధతి చూస్తూ ఉంటే ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో. మరి ఒక మహిళా విద్యార్థులు చూడకుండా ఆమె నక్సలైట్ కాదు, ఆమె ఉనికి ఏమైనా ధ్వంసం చేసేది లేదు, ఆమె మానబాంబు లెక్క లేదు. మరి అంటే ఒక బక్కపల్చడి ఆ ఝాన్సీ విద్యార్థి నాయకురాల్ని చుట్టుపట్టి వీడ్చుకొని వాళ్ళు వ్యవహరించిన తీరు